మీతో కొంచెం మాట్లాడాలని వచ్చినాను. ఏం లేదండి, ఏం చేస్తున్నారు, ఏం వంటలు చేసినారు? ఇప్పుడు సీజన్ కదా, ఏం సీజన్? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమన్నా మతికొచ్చిందా? చింత చిగురు, చింత చిగురుది సీజన్ కదా. ఫస్ట్ రోజు వచ్చింటే ఈరోజు తీసుకున్నాను. చింత చిగురు పప్పు అంటే ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు? కామెంట్లో చెప్పండి. చింత చిగురు పప్పు ఇష్టం లేనంటూ వాళ్ళు ఉంటారా? అబ్బా, రామురు పని తినొచ్చు చింత చిగురు పప్పు. చూపిస్తారండి, నేను చేసినాను పప్పు. ఇక మీరు చూడండి పప్పు. ద కుండలోనే టన్ టన్ టన్. చూడండి ఎట్లా ఉంది కదా, కలర్ కూడా. దో రండి రండి రండి, అన్నం పప్పు తిందాం. అస్సలకి కుండంగా ప్లేట్ తీస్తేనే గమ్మన వస్తుంది వాసన. చింత చిగురు పప్పు ఫస్ట్ సారి వచ్చింది చిగురు కదండి. పప్పు కమ్మగుంటుంది. అందులో చింత చిగురు పప్పులో స్టోరు బియ్యం అన్నము కలిపి తింటే ఉంటాది. తూ జాతే హో మై ఆతే హో తుమ్ ఉంటాది. చింత చిగురు పప్పు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చింత చిగురు పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ అన్నం పప్పులేకి నంచుకునేకి ఏముంటే బాగుంటుంది? మీరు చెప్పండి చూద్దాం. ఏమన్నా బాగుంటుంది కాంబినేషను. కొన్ని దాంట్లకి కొన్ని ఉంటేనే బాగుంటుంది. ఇది అన్నం, ఇది పప్పు, మా అన్నం పప్పు ఇది. సరేనా? చింత చిగురు పప్పులేకి అన్నంలేకి కొంచెం ఏదన్నా ఒకటి అని నంచడానికి దానికి కాంబినేషన్ గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర, చింత చిగురు పప్పు, అన్నం తింటే ఆహా ఏమి రుచి, అనరమై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి అని పాట పాడిండేది ఇందుకనేమో కదా. చింత చిగురు పప్పులేకి వంకాయ కూర అయినా బాగుంటుంది, లేదంటే చూడకాయది ఫ్రై అయినా బాగుంటుంది, లేదంటే వడియాలు. ఇప్పుడు ఎట్లా ఎండాకాలం కదా, ప్రతి ఒక్కరు వడియాలు వేసింటారు. వడియాలైనా బాగుంటాయి. ఇవి ఏవి లేవనుకోండి, ఒక వీడియోలో పెట్టినాను కదబ్బా, అదే కారం, శనక్కాయ కారం, అవైనా బాగుంటుంది. సరేనా? ఇది ఫస్ట్ సారి చిగురు వచ్చింది కదండి, అందుకే ఈ వీడియో మీ అందరి కోసం. మీకల్లా చిగురు దొరకకుంటే చెప్పండి, పద్దనే వస్తారు చిగురులిడా తీసుకొని ప్యాక్ చేసి పంపిస్తా. మీకు చిగురు పప్పు రాదనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. చింతాకు పప్పు, అన్నము, దాంట్లోకి మధ్యలో ఏదో ఒకటి కర్రీ చేస్తాను, తినేసి వెళ్దురు. సరేనా? చింతకూర పప్పు తినండి. చింతాకు తినల్ల, సంవత్సరంకి ఒకసారే కదా వస్తుంది. ఈ ఎండాకాలం ఒక్కటే ఉంటుంది, అది ఒక నెల 2 నెలలు ఉంటుంది అంతే. ఎక్కువ ఎండ ఉంటే కానీ చిగురు ఉండదు అనమాట. చాలామంది చింతపప్పు తినండి, ఇది కానీ మంచిది హెల్త్కి. నాకు తెలిసింది చెప్తాను, తర్వాత మీ ఇష్టం. చింత చిగురు పప్పు, అన్నము. నేనైతే పప్పు మిగిలినా కానీ పడేనండి, 3 రోజులైనా తింటా. ఇది పాసిపోదు పప్పు, చింత చిగురు పప్పు. మనం చేసుకునే బట్టి ఉంటుంది. చూడండి, నేను కుక్కర్లోనే చేస్తా. కుక్కర్లో చేసి తర్వాత కుండల్లో తిరువాత పెట్టి దీంట్లో తీస్తా, అందుకు మా పప్పు చెడిపోదు. ఈ కుండలు అంటారా, పెళ్ళగుండలో కొనుక్కొచ్చింటి దొరకకపోయి. ఈసారి పోతే మీకు తెస్తాలండి. ఎంతమందికి కుండలు కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. సరే ఉంటా.